హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు లావణ్య. మాదొచ్చేసరికి తుమ్మలపాలెం అనమాట. చిలకలూరిపేట దగ్గరలో ఉంటుంది. నాకు ఇద్దరు పిల్లలు. మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. అత్తయ్య, మామయ్య, అక్క, బావ, వాళ్ళ పిల్లలు, మా మా పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసే ఉంటాం. ఈ రోజుల్లో మాలాగా ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కామెంట్ చేయండి. మేమందరం కలిసే ఉంటాం. నేను ఇంట్లో చిన్న కోడలనమాట. చిన్న కోడలంటే మీ అందరికీ తెలిసిందే కదా! సో, నాకు పెళ్ళై 5 ఇయర్స్ అవుతుందనమాట. ఇక అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వచ్చేసరికి కూడా చిన్నమ్మాయినే, చిన్న కూతురునే. ఇంతకుముందు ఎక్స్‌ట్రావర్ట్ అనమాట నేను. అంటే ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎక్కువ అంతా బాగుండేదనమాట. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్లో ఏదో ఒక డిప్రెషన్ వల్ల ఇంట్రోవర్ట్ అయిపోయాను. అంటే ఇప్పుడు మాట్లాడడం చాలా తగ్గించడం కాదు, అసలు ఎవరితోనూ మాట్లాడను గూడా. ఫ్రెండ్స్ కాంటాక్ట్ లిస్ట్ చాలా తక్కువ. అది ఎందుకొచ్చింది అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ స్వాతి గారి యూట్యూబ్ ఛానల్, శాంజామ్ అనే యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు. నాకంటూ ఉన్న ఒక భరోసా ఇప్పుడు నాతో లేరని చెప్పి వాళ్ళ తాతయ్య గారి ఫోటో ఏశారు. సో, నాది అదే రీజన్ అనమాట. మా తాతయ్య గారు లేకపోవడమే. సో, చాలా ఇంట్రోవర్ట్ అయిపోయాను. సో, అలా కాదు, ఏదన్నా చేద్దాం. ఏదైనా అంటే నేను డిగ్రీ అయిపోయాక 1 ఇయర్ జాబ్ చేశాను. తర్వాత ఏమైందంటే 1 ఇయర్ జాబ్ తర్వాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మ్యారేజ్ అయింది. సో, నెక్స్ట్ వెంటనే పిల్లలు పుట్టేశారు. పిల్లలతో నేను ఎక్కడికి బయటకు వెళ్ళడం, జాబ్ చేయడం అనేది కుదరలేదనమాట. సో, యూట్యూబ్ చేస్తాను అని చెప్పి మా హస్బెండ్‌కి చెప్పాననమాట. చెప్తే ఓకే చేసుకో అన్నారు. పర్మిషన్ ఇచ్చారు. సో, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియోస్ చేస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, నేనొచ్చేసరికి ఏఎస్ఎన్ కాలేజ్ అనమాట నా డిగ్రీ. చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్ ఏఎస్ఎన్ కాలేజ్ వాళ్ళు. సో, ఇంక ఈ వీడియో వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రిలేషన్షిప్ వాల్యూస్ ఉంటాయి. సో, జాయింట్ ఫ్యామిలీలో నేను ఎలా ఉండగలుగుతున్నాను అనేది ఉంటుంది. కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్, మ్యాక్సిమం అయినంత వరకు మాత్రం ట్రై చేస్తాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. సో, ఇదేంటంటే ఈరోజు బ్లాగ్ అనమాట. అంటే చపాతీ పిండి తెచ్చారు చేయమని. మ్యాక్సిమం మీ అందరికి తెలుసు కదా చపాతీ అనేది ఎలా చేసుకుంటాం. సో, అందుకే నేనేం వీడియో షూట్ చేయలేదు. జస్ట్ మీతో ఇంట్రడక్షన్ వీడియో, అటు వీడియో షూట్ చేస్తున్నట్లు అయితే వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి ఇంకా వీడియో ఆన్ చేశాను అనమాట. అటు అమ్మ వాళ్ళ సైడ్ వచ్చేసరికి 3 అక్కలు, అన్న, లాస్ట్లో నేను. మీకు చూపిస్తాను, ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ మీకు చూపిస్తాను. నాన్న లేరు, చనిపోయారు. అమ్మ ఉంది. సో, అమ్మను కూడా మీకు త్వరలోనే మీ వీడియోస్లో చూపిస్తాను అనమాట. సో, మా పిల్లలతో ఎలా ఫన్ ఉంటుంది ఏంటి. మా షన్నుగాడు అంటే అబ్బాయి పేరు షన్ను అనమాట. వాడు షణ్ముఖ్ సాయి. వాడు వీడియోస్లోకి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే మార్నింగ్ 7కి వెళ్ళిపోతాడు అనమాట స్కూల్కి. వాడు చదివేది ఎల్కేజీయే, బట్ టైమింగ్స్ అలా ఉన్నాయి. 5కి వస్తాడు. వచ్చి వాడు పనులు చేసుకొని, బాత్ చేసి, హోంవర్క్ చేసి, తిని పడుకోవడమేసరికి వాడికి టైం సరిపోతుందన్నమాట. అంటే ఇంత చిన్న వయసులోనే వాడిని ఎందుకు అంత ప్రెషర్ పెడుతున్నామో తెలియట్లేదు, బట్ టైమింగ్స్ అలా ఉన్నాయి. వచ్చాడు నిన్న వీడియో రికార్డ్ చేశాను మీ అందరికి చూపిద్దామని. అమ్మాయి అయితే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియోస్లోకి వస్తుంది. బట్ వాడు మార్నింగ్ 7కి వెళ్ళిపోయి సాయంత్రం 5కి వస్తాడు కదా. ఇంకా వచ్చిన దగ్గర నుంచి వాడితోనే నాకు సరిపోతుంది అనమాట. పెద్దగా వీడియో షూట్ చేయడానికి ఏముండదు. వాడికి వీడియో తీయడం అన్నా, ఫొటోస్ అన్నా వాడికి ఇష్టమే. పోజులు బాగానే ఇస్తాడు. సో, క్లిప్పు
అంటే మీకు చూయిద్దామని చెప్పి వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియో తీశాను అనమాట. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు స్కూల్కి నుంచి వచ్చిన తర్వాత. 5కి వస్తాడు కదా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఆడుకుంటాడనమాట. వీడియో తీశాను. సో మా హస్బెండ్ కానీ నాకు కానీ వాడంటే చాలా ఇష్టం అనమాట. చాలా అర్థం చేసుకుంటాడు. కానీ పిల్లోడు మొండే, కానీ బాగానే అర్థం చేసుకుంటాడు, వింటాడు చెప్పింది. ఒక్కొక్కసారి మొండిగా బిహేవ్ చేస్తాడు. సో అమ్మాయి అంటే కూడా ఇష్టమే. కాకపోతే వాడు ఫస్ట్ పుట్టాడు కదా, అబ్బాయి అని కాదు, అసలు అలాంటి పార్షియాలిటీ మా ఇద్దరి మధ్య లేదు. అబ్బాయి అమ్మాయి అని అసలు మా ఇద్దరి మధ్య అలాంటి పార్షియాలిటీ ఏం లేదు. వాళ్ళిద్దరు మా పిల్లలే. కాకపోతే ఏంటంటే వాడు కొంచెం స్పెషల్గా ఉంటుంది మాకేంటో ఇద్దరికంతే. వాళ్ళ నానేమో బయట పడడు, నేనేమో బయట పడతా, వాడి మీద ఎక్స్ప్రెస్ చేస్తా వాడి మీద ప్రేమని. బట్ ఆయనేమో చెయ్యడు. వాడు గారాబం అయిపోతాడేమో అని చెప్పి ఆయన కొంచెం ఎక్కువ తన మీద ప్రేమ చూపించడు వాడి మీద. బట్ నేనైతే చూపిస్తాను. మొండి పిల్లోడు. ఇట్రా చేత పట్టుగా ఇట్రా. శ్రీతన్వి మా నల్ల పిల్ల పుట్టింది. No. Yes. No.